హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుమ్మడికాయ పెసరపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థములు గుమ్మడికాయ ముక్కలండి, ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అలాగే పెసరపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. అలాగే వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి అండి, అండ్ ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర అండి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత మనం తాలింపు సరుకులు అయితే వేసుకుందామండి. కానీ ఒకేసారి వేయట్లేదండి, విడివిడిగా వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని జీలకర్ర, తర్వాత పచ్చెనపప్పు, తర్వాత మినప్పప్పు వేస్తానండి. మినప్పప్పు వేసిన తర్వాత ఆవాలు కూడా వేస్తున్నానండి. సో ఆవాలు కూడా వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తానండి. సో ఇలా ఎండుమిర్చి మనం వాడడం వల్ల అవి మన హెల్త్కి మంచిదండి, టేస్ట్ కూడా ఉంటుంది కూర. సో ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే వాటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉంటామండి. ఇంగువ ఏ కర్రీలో వేసుకున్నా చాలా మంచిదండి. ఇంగువ వేయడం వల్ల ఈజీగా ఫుడ్ అనేది జీర్ణం అవుతుందండి. సో ఇంగువ చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఎక్కువ బ్రాహ్మిన్స్ అండ్ కౌంట్లు అయితే వేసుకుంటారండి. సో రిమైనింగ్ ఎవరైనా వేసుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాగ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ఉంది కదండి, దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. గుమ్మడికాయ ముక్కలు మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తొక్కలతో కూడా వేసేసుకోవచ్చండి. తొక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను తొక్కలు తీసేసుకున్నానండి. సో తొక్కలు తీసేసుకుని ఇలా ముందుగానే కట్ చేసుకుని వాష్ చేసుకున్న సో ఆ గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పును కూడా ఇందులో వేసుకుందామండి. సో పెసరపప్పు ఎందుకు వాడుతున్నానంటే వేసవికాలంలో పెసరపప్పు చాలా మంచిదండి, చలవ చేస్తుందండి. సో అందుకని ఇక్కడ నేను పెసరపప్పు అయితే యూజ్ చేసుకున్నానండి. పెసరపప్పు అయితే ఎక్కువ ఉడకనవసరం లేదు. అదే మీరు పచ్చెనపప్పు తీసుకుంటే ముందుగా కొంచెం ఉడకబెట్టుకుంటే ఈజీగా కుక్ అవుద్ది. ఎందుకంటే గుమ్మడికాయ ఈజీగా కుక్ అయిపోద్దండి, ఎక్కువ టైం పట్టదు. అందుకని పెసరపప్పు కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి రెండు పచ్చి తీసుకున్నాం ఇక్కడ మనం. అందులో సరిపడక కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందామండి. ఇక్కడ ధనియాల పొడి నేను వాడడం ఎందుకంటే టేస్ట్ గురించి అయితే వాడానండి. ఇది హోమ్ మేడ్ ధనియాల పొడి అండి, నేను ఇంట్లోనే మిక్స్ చేసుకున్నానండి. సో ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, సాల్ట్ అండి, పింక్ సాల్ట్ అండి, నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను. సో పింక్ సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక పౌడర్ని రెడీ చేసుకుందామండి. ఒక జార్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి అండ్ వేరుశనగుళ్ళు వేసుకుంటున్నానండి. ఇన్కేస్ ఇక్కడ వేరుశనగుళ్ళు బదులు మీరు నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అది గ్రైండ్ చేసి ఇలా పౌడర్ని ఈ కర్రీలో అయితే వేసుకుంటున్నా. ఇలా వేసుకోవడం వల్ల అది మనకి కర్రీ అన్నది రుచిగా కమ్మగా ఉంటుందండి. సో పచ్చి కొబ్బరి వేసుకుంటే పేస్ట్లా అవుతుంది, కొంచెం తడిగా ఉంటుంది కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదు కాబట్టి ఎండు కొబ్బరి అయితే నేను వేసుకున్నానండి. కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. యాక్చువల్లీ వాటర్ పోయకపోయినా పొడి కూరలా ఉంటుందండి. సో కానీ నేను కొంచెం పెసరపప్పు పొడిగితే మంచిది కదా అని కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా ఇంకెంతవరకు ఆగిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. కట్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకుందాము. కొత్తిమీర ఏ కర్రీలో అయినా బాగుంటుందండి. తినేవాళ్ళు ఉండాలే కానీ కొత్తిమీర ఎందులో వేసినా ఆ టేస్టే మారిపోతుందండి. ఆ కూర టేస్ట్ కొత్తిమీర మీదే ఆధారపడిందా అని అనిపిస్తుందండి. సో ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న తర్వాత పొయ్యి అయితే ఆపేద్దామండి. సో గుమగుమలాడే గుమ్మడికాయ పెసరపప్పు కర్రీ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుందండి. నేను చేసే ప్రతిదీ నేను తినిన తర్వాతే మీకు అయితే పెడుతున్నానండి. ఒకవేళ నేను తిన్నది బాగోకపోతే మీ దాని వరకు షేర్ చేయను. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్.